హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను పెప్పర్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలా చికెన్ని తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే అందులో మనం ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి తగినంత వేసుకోవాలి. ఎవరి స్పైస్ లెవెల్స్ని తగ్గట్టు వాళ్ళు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇంకా మీరు 1 kg తీసుకుంటే దానికి అడిషనల్గా మీకు వేసుకోవచ్చు ఆ క్రిస్ప్ రావడానికి. అండ్ ఆల్సో ఇందులో నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి వేస్తున్నాను. 1/2 kg చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ చూపించినట్టు మాత్రమే వేయండి, మీకు చాలా బాగా వస్తుంది. అలాగే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అలానే ఒక కోడిగుడ్డు మొత్తం గుడ్డంతా వేసేయాలి. వైట్, ఎల్లో మొత్తం వేసేసేయాలి. అలాగే ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఆప్షనల్, మీకు కావాలి అని అంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తినరు పచ్చిమిర్చి వేస్తే. సో నా దగ్గర కొత్తిమీర ఉంది కాబట్టి అలా వేసాను. బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా ముక్కకు పట్టిస్తే అంత మంచిగా మీకు పెప్పర్ చికెన్ అనేది వస్తుంది. ఇక నేను చూపించినట్టు బాగా కలుపుకొని ఒక గంట ఆర్ అరగంట పక్కన పెట్టేసుకోవాలి. మీకు కొంచెం అలా అతుకులుగా ఉన్నా కూడా నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి. 1 hour పక్కన పెట్టిన తర్వాత ఒక బాండీలో నూనె తీసుకొని ఇలా నేను ఇక్కడ వేస్తున్నట్టు అంటే ఫుల్ ఫ్లేమ్ మీదనే అన్ని పీసెస్ వేసే వరకు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే లోపల ఉన్న ముక్క మాత్రం బాగా ఉడుకుతుంది. మీకు ఆ జ్యూసీ ఫ్లేవర్ కూడా వస్తుంది. క్రంచీ ఫ్లేవర్ కూడా పైనుంచి ఉంటుంది. క్రిస్ప్ అండ్ సాఫ్ట్ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వేయండి. ఆ తర్వాత మీకు ఒక రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మీరు దాంట్లో పెప్పర్ చికెన్ తీసేసి పక్కన పెట్టేయచ్చు. నాకు ఇక్కడ ఈ 1/2 kg చికెన్కి నేను 3-4 వాయిల్ అయిందనమాట. సో అలా నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు చూపించినట్టు ఇదిగోండి, చూసారు కదా, ఇలా కలర్ రావాలి. అలా అయితేనే మనకి ఏంటంటే పెప్పర్ చికెన్ బాగుంటుంది. అండ్ పెప్పర్ చికెన్ని అందరూ ఇలానే తినేస్తారు. బేసిక్గా నాకేంటి అని అంటే సాట్ చేస్తేనే నచ్చుతుంది. కాబట్టి నేను ఇంకొక ప్యాన్లో ఏం చేశాను అంటే కొంచెం ఆయిల్ వేసి అందులో ఇలా గార్లిక్ వేసి, గ్రీన్ క్యాప్సికమ్ వేసి, ఆనియన్ వేసి, చిల్లీస్ వేసి మంచిగా సాట్ చేశాను అనమాట. నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువ తింటాను కాబట్టి ఆనియన్ మీ ఇష్టం, ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు. అందులో కొంచెం ఉప్పు వేసుకోండి. వేసిన తర్వాత అది బాగా వేగాలి. అంటే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే ముందుగా తీసుకున్న పెప్పర్ చికెన్ ఉంది కదా, ఆ పెప్పర్ చికెన్ని మొత్తం ఇందులో వేసేసి మంచిగా సాటే చేయాలి. ఒక్కసారి ఇలా తిప్పేస్తే మంచిగా సాట్ అవుతూ ఉంటుంది. ఇందులో ఏం చేయాలి అని అంటే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా వెనిగర్ అన్నీ 1 టేబుల్ స్పూన్ వేసి అలా మిక్స్ చేసి అందులో వేసేయాలన్నమాట. అందులో వేసిన తర్వాత ఒక్క రవ్వ అలా కలుపుకోవాలి. ఇంకేంటి అని అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే ఒక గ్లాస్, చిన్న టీ గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేయాలి. వేసేస్తే మనకి ఏంటి అని అంటే మంచిగా ముక్కలోకి ఇంకా ఈ సాసులు అవన్నీ బాగా ఉంటాయి అన్నమాట. లోపలికి ఇంకిపోతాయి. సో కాబట్టి ఏంటంటే పీస్ సాఫ్ట్గా ఉంటుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని చల్లుకోవాలి. అంతే, మన పెప్పర్ చికెన్ రెడీ. యమ్మీ పెప్పర్ చికెన్ ఫ్రైడే రోజు ఈవినింగ్ గెస్ట్లు వచ్చినప్పుడు వీకెండ్కి పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. సో అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి పెప్పర్ చికెన్ ఎలా ఉందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫుల్ వీడియో మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.